రాహుల్ గాంధీ తన మిత్ర బృందం మాటి మాటికి ఓట్ చోరీ అంటూ ఉంటాడు కదా. మరి తన కుటుంబంలో తన తాత చేసిన ఓటు చోరీ సంగతి ఇతనికి తెలియదేమో. మిస్టర్ రాహుల్ గాంధీ, విను ఒకసారి. మరి మన స్వతంత్రం రావటానికి ముందు మనకి ఎలక్షన్స్ జరిగాయి, ఎవరు ప్రధానమంత్రి కావాలని. గాంధీ గారికేమో మీ తాత అంటే నెహ్రూ అంటే చాలా ప్రేమ. కానీ మనకి ధృతరాష్ట్రుడు ఉంటాడు చూసారా భారతంలో. నీకు అవన్నీ తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఎందుకంటే నువ్వు బైబిల్ చదివేవాడు, హిందూ మతం గురించి కానీ వీటి గురించి తెలియదు. బట్ ఏదైతే చెప్పడం నా ధర్మం, నీకు తెలియపోయినా మీ పార్టీలో వాళ్ళు తెలుస్తుంది కాబట్టి. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అతనికి దుర్యోధన కొడుకు. మరి పాండవులు కూడా కొడుకు వరుస అవుతారు, తన అన్నదమ్ముల యొక్క బిడ్డలు కాబట్టి. మరి ప్రేమ అంతా కూడా దుర్యోధన మీదే ఉంటుంది, అన్నదమ్ముల పిల్లల మీద ఉండదు. అలాగే గాంధీకి కూడా ఎంతసేపు నెహ్రూ మీద ప్రేమ ఉంటుంది, కానీ స్పష్టంగా సర్దార్ పటేల్ లాంటి కరాఖండిగా మాట్లాడి పనిచేసే వ్యక్తి మీద అతనికి ఏముండేది కాదు ప్రేమ. ఇతను నేను చెప్పిన వాటి దానికి కౌంటర్ వేస్తాడని చెప్పేసి మనసులో ఉన్న దుఃఖం, అంటే లిల్లీపుట్ మనస్తత్వం. ఇలాంటి లిల్లీపుట్ లీడర్స్, దమ్మున్న లీడర్ ఎప్పుడు దమ్ముగానే మాట్లాడతాడు. మరి దాంతో ఏం చేశారంటే ఎలక్షన్స్ పెట్టారు. ఎలక్షన్స్ పెట్టినప్పుడు మన పట్టాభి సీతారామయ్య గారు కూడా ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేశారు, గాంధీ గారికి నామినేటెడ్ క్యాండిడేట్గా. అతనికి ఒక ఓటు వచ్చింది. ఆ తర్వాత హయ్యెస్ట్ ఓటు వచ్చింది ఎవరు తెలుసా? మీ తాతకే, నెహ్రూ గారికి. పాపం సుభాష్ చంద్రబోస్ గారికి 27 ఓట్లు వచ్చాయండి. ఎన్ని? 27. 2 + 7 27. 27. నీకు ఏ భాష వచ్చి నాకు తెలియదు, మరి లాటిన్ వచ్చి నాకు రాదు కాబట్టి నేను లాటిన్లో చెప్పలేను. మరి 27 ఓట్లు వచ్చిన అతనికి అతను ప్రధానమంత్రి కాలేదు, మీ తాత ప్రధానమంత్రి అయిపోయాడు. దేశానికి దౌర్భాగ్యం దిక్కుమాలతాన్ని తీసుకొచ్చాడు. ఇది ఓటు చోరీ రాహుల్ గాంధీ. మరి ఓటు చోరీ మన కనుక ప్రజలకి ఈరోజు సత్యాలని తెలిసిపోతున్నాయి. ఆర్టీఐ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తున్నాయి. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి బయటికి ప్రజలు మీరు చెప్పే మోసకరమైన మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాస్తవం ఏంటో తెలుస్తుంది. మరి ఓటు చోరీ, అది మీరే చోరులు. అప్పుడు విన్నాం కదా, గల్లీ గల్లీ మే షోర్ హే, రాజీవ్ గాంధీ చోర్ హే అని. అవన్నీ మర్చిపోయారంటే బాబు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి. సీఎంఈ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురిగంటల టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.